వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రజా ఉద్యమాలకు పిలుపునిస్తున్నారు, కానీ ప్రజల నుండి స్పందన లభించడం లేదు. కారణం ఏమై ఉంటుంది? బాల్కోట గారు. శ్రీశైలం గారు నమస్తే. మీకు 9 ప్రైమ్ వీక్షకులకి, ప్రైమ్ 9 అండి, అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారికి, కృష్ణాంజలి గారికి కూడా నమస్కారాలు. శ్రీశైలం గారు, మీకు తెలిసిన సత్యమే, నాకు తెలిసిన సత్యమే. ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రక్రియలో 2 రాజకీయ పార్టీలు బలమైన పాత్ర పోషించాలి. ఒకటి అధికార పార్టీ, 2 ప్రతిపక్ష పార్టీ. అధికార పార్టీ తప్పులు తక్కువ చేసుకుంటూ, ఒప్పులు ఎక్కువ చేసుకుంటూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, రాష్ట్రానికి కావలసిన మేలును అమలుపరుస్తూ ప్రజల కోరికలను తీర్చగలగాలి. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ చేసే తప్పులను శాస్త్రీయంగా, సహేతుకంగా, నిర్ణయాత్మకంగా ప్రజలు మెచ్చేలా విమర్శలు చేస్తూ, అవసరం వస్తే ప్రభుత్వాన్ని కూడా గాడిలో పెట్టి ఆ తప్పులు సరిదిద్దుకునే విధంగా చేసి ప్రజలకు మేలు చేయాలి. ఈ 2 పక్షాలు వెరసి అంతిమంగా ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంది. ఈ మాట చెప్తాను కూడా నేను ధైర్యంగా చెప్తున్నా, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా. ఈ రోజున రాష్ట్రంలో ఒక విధమైన అశాంతి వాతావరణం వైసీపీ నాయకులు కలిగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల హామీల మాట ప్రకారంగా అన్నదాతకు అండగా 2వ విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని కూడా అమలు చేసి 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,125.47 కోట్ల రూపాయలు, ఒక్కొక్క రైతుకు 7,000 రూపాయల చొప్పున ఈ రోజున జమ చేశారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన మాటను అమలు జరపటంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, అప్పులున్నా, సొప్పులున్నా, అభివృద్ధి లేకపోయినా, ఆవేశాలున్నా, కావేశాలున్నా, లేదా ప్రతిపక్ష పార్టీ పెద్ద ఎత్తున రాళ్ళేస్తున్నా, ప్రభుత్వం తను అనుకున్న మాటను అమలు జరపడంలో మాత్రం వెనుకడుగు వేయటంలా. రెండో మాట నేను చెప్తున్నాను, ప్రతిపక్ష పార్టీకి ఒకటి అంటే వైసీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా విఫలమైందని చెప్పడానికి 2 ఉదాహరణలు చెప్తా. మొట్టమొదటి ఉదాహరణ, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే అసెంబ్లీని నేను వెళ్ళను అన్నది అంటే అది ప్రతిపక్ష పార్టీగా పనికిరాదు. సీట్లతోనూ సంఖ్యతోనూ అసెంబ్లీలకు వెళ్ళరు. నాడు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చినా, అసెంబ్లీలో 1కి 10 సార్లు అగౌరవపరచబడిన బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళారు. గతంలో కూడా 94లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లు వచ్చినా ప్రతిపక్ష పార్టీగా వెళ్ళింది. 1 సీటు వచ్చిన సిపిఐ వెళ్ళింది, సిపిఎం వెళ్ళింది, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ వెళ్ళాడు. అది బాధ్యత. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పినప్పుడే ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పార్టీ ఆ పాత్ర నుంచి వైదొలిగింది. రెండో అంశం, ఇందా కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా, మీరు కళ్ళు మూసుకోండి, 2 ఏళ్ళు గడిచిపోతుంది, 3 ఏళ్ళు గడిచిపోతుంది, తర్వాత మేము అధికారంలోకి వస్తాము. ఈ మాట అంటాం చాలా 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 తప్పు. అంటే అధికారమే పరమావధి. ప్రతిపక్ష పార్టీ కళ్ళు మూసుకుంటే నువ్వేమి చూపుతావు, నువ్వు ప్రజలకు ఏం మేలు చేస్తావు? ఈ రోజున మీరు అడుగుతున్నారు కృష్ణలంక సంఘటన, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్, పర్టిక్యులర్, యూనివర్సల్. ఎప్పుడు కూడా నిర్దిష్టమైన అంశము, విశ్వవ్యాప్తమైన అంశాలు ఉంటాయి. ఒక సంఘటన, ఒక దేశంలో ఒక సిఐ కారణంగా జరిగిన సంఘటన, చంద్రబాబు నాయుడు గారు బాధ్యత పడ్డారు. విఆర్లో ఉన్న సిఐని సస్పెండ్ చేశారు, తిరిగినట్టు కేసు కట్టారు, బాధితులను పరామర్శించారు. ఈ రోజున ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, చర్యలు తీసుకుంటామన్నాం. కానీ వైసీపీ పార్టీ దాన్ని కులం రంగు బొలివింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారే హత్యాకాండ చేశారని చెప్పారు, రెడ్ బుక్ అన్నారు, చాలా చాలా రాద్ధాంతం చేశారు. లేదా హోంమంత్రి గారి మీద కామెంట్లు చేశారు, పీపీపీ విధానం మీద కామెంట్లు చేశారు. అంటే గత 5 ఏళ్ల పరిపాలన ఒక్కసారి అద్దం ముందు నిలబడ్డట్టుగా నేను మధుసూదన్ రెడ్డి గారినే కోరుతున్నా, ఒక్కసారి మీరు అద్దం ముందు నిలబడ్డట్టుగా చూసుకోండి. మీ పోలవరం, మీ ఆధ్వర్యంలో పోలవరం పరిస్థితి ఏంటి, మీ ఆధ్వర్యంలో ప్రజారాజధాని అమరావతి పరిస్థితి ఏంటి, మీ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి? సార్, 382 స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఉద్యోగాలు 42 ఓపెన్ కేటగిరీలో ఉంటే 9 మందికి కమ్మ సామాజిక వర్గానికి ఉద్యోగాలు వస్తే మీరు కమ్మ 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 అని చెప్పేసి ప్రచారం చేశారు. కాపులకు 16 వచ్చినాయి, రెడ్లకు 10 వచ్చినాయి, మైనార్టీలకు వచ్చినాయి, వైసీలకు వచ్చినాయి. అంటే ఈ రోజున మేము
బాధ్యత కలిగి చెప్తున్నాం. మీరు కృష్ణలంక కూడా మేము చెప్తున్నాం, కృష్ణలంక ప్రభుత్వ బాధ్యత, ఆ సంఘటన మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాదే. మేము తప్పించుకోవడంలా డాక్టర్ సుధాకర్ గారిని ఖననం చేసినప్పుడు ప్రభుత్వం తప్పించుకుంది. ఏ మంత్రి పరామర్శించడానికి వెళ్ళా, సీఎం గారు కూడా వెళ్ళా, నాటి మాజీ సీఎం కూడా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేస్తే స్టిల్ ఇప్పటికీ అనంతబాబుని సస్పెండ్ చేయలేదా, బయటికి దిగిలా. అంటే నాటి సంఘటనలకి అది కృష్ణారాయపాలెంలో దళితుల మీద, ఎస్సీల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా, అమరావతి రైతులు మహిళలను ఇబ్బందులు పెట్టినా ఏ ఒక్క కేబినెట్ మంత్రి కానీ ఎమ్మెల్యే బాధ్యత పడుతున్నాం. ఏ సంఘటన జరిగినా, మహిళల మీద అత్యాచారాలు జరిగినా, నేను ఒక మాట చెప్తాను, శ్రీశైలం గారు భారతీదేవి గారిని, భారతీరెడ్డి గారిని అవమానపరిచారని లోకేష్ బాబు గారు తన కార్యకర్తను శిక్షించారు. అంటే సోషల్ మీడియాలో మహిళలు హననాన్ని ఆపాలని ఏవో కొత్త అమాయకుని శిక్షించారా? ఒక అమాయకుని శిక్షించారా? మరి మీ మినిస్టర్ ఈ రోజు ఉన్నటువంటి ఈ హోమ్ మినిస్టర్ అన్న మాట్లాంటి, మీ హోమ్ మినిస్టర్ మీద ఏం చర్య తీసుకున్నారు? ఒక అమాయకుడిని ఒక చిన్న కార్యకర్త శిక్షించారంటారా? మరి మీ హోమ్ మినిస్టర్ ఏమన్నది? మీ హోమ్ మినిస్టర్ భారతమ్మని విజయమ్మని ఏమన్నది? హోమ్ మినిస్టర్ చర్య తీసుకోండి. కృష్ణాంజనేయులు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు మళ్ళీ వస్తాను. బాల్కోటే గారు మళ్ళీ వస్తాను. కృష్ణాంజనేయులు గారు వైఎస్ఆర్సీపీ గత 2 సంవత్సరాల నుండి ఒక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏమన్నారు? ప్లీజ్ బాల్కోటే గారు ప్లీజ్. మీ మినిస్టర్, మీ సీఎం ఏమన్నాడు? మీ సీఎం ఏమన్నాడండి? మీ చంద్రబాబు నాయుడు గారు ఇంత పరిపాలన మీ ముఖ్యమంత్రి ఏమన్నాడు? మీ అమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? పబ్లిక్ గా వచ్చిన మాటలు కదా. 2 మైకులు కట్ చేయండి. కృష్ణాంజనేయులు గారు ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు గత 2 సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీ ఒక రకమైనటువంటి అనిశ్చితి రాష్ట్రంలో క్రియేట్ చేయాలని ప్రయత్నాలు కొనసాగిస్తుంది. మనకు అంబటి రాంబాబు గారి అరెస్టు